ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో పుష్కలంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. 10% అదనంగా చమురు సరఫరా జరుగుతోందని వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను, పుకార్లను నమ్మవద్దునని, పెట్రోల్ బంకుల వద్ద అధికంగా కొనుగోలు చేయవలసిన అవసరం లేదని చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాలతో మూతపడిన బంకులను కూడా త్వరలో తెరిపించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అంటే ఆయిల్ ఉండి కూడా క్లోజ్ చేయడం లేదు, ఓఎంసీస్ ఆపరేటింగ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి, బంక్ ఓనర్స్కి ఇష్యూస్ వల్ల క్లోజ్ అయినా ఉంటాయి కొన్ని. అలాంటివి ఏమైనా ఉంటే డిఎస్ఓ గారి దృష్టికి, మా దృష్టికి తీసుకురండి. అండ్ రైట్ నో అయితే మనకి టోటల్ నీడ్ ఎంత అవుతుందో దానికంటే ఎక్కువనే ఉంది, ఆయిల్ ఎక్కువనే ఉంది. ఇప్పుడు జనరల్గా డైలీ ఇంత కొట్టించుకుంటున్నారంటే ఎందుకు అటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.2 lakh లీటర్స్ కొట్టించుకుంటున్నారు మన జిల్లా మొత్తం మీద 2 లక్షల లీటర్లు. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల ఏమైతే 2 లక్షలు కాస్త 3 లక్షలు అయింది, మరి 3 లక్షలకు ఉండదు కదా. ఆ రకంగా ప్యానిక్ వస్తుంది, కానీ జనరల్ రిక్వైర్మెంట్కి అయితే నో ఇష్యూస్. దానికంటే జనరల్ రిక్వైర్మెంట్ కంటే 10% ఎక్స్ట్రానే సప్లై చేయమన్నాం, చేస్తున్నారు. సో ఆ మెసేజ్ వెళ్ళాలి అందరికి. నీడ్కి ఉంది, గ్రీడ్కి లేదు, అంతే. ఇంకా సో నీడ్కి ఎంతైతే ఉందో కావాలో ఆయిల్ ఉంది, బట్ గ్రీడ్కి లేదు. ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ఫార్మేట్ లాగా ఇచ్చాం. వాళ్ళు కనుక ఆ ఫార్మేట్లో తీసుకుంటే 20 లీటర్స్ కాదు 40 లీటర్స్ అయినా ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో హార్వెస్టింగ్ సీజన్లో మనకి, ఎందుకంటే హార్వెస్టింగ్ కొంచెం ఇబ్బంది అయిందంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది, దానివల్ల ఇంకా వేరే ఇష్యూస్ వస్తాయి. సో హార్వెస్టింగ్ వరకు మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ మీరు లిమిట్ చేయడానికి లేదని చెప్పేసి క్లియర్ చేసాం వాళ్ళకి. ఓకే, అండ్ ఇంకేదైనా ఉన్నాయా డిఎస్ఓ గారు ఇష్యూస్ మాట్లాడుకున్నారు. సో మనకి నార్మల్గా వచ్చేదానికంటే 10% ఎక్స్ట్రానే వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఇష్యూస్ వోంట్ బి దేర్. మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే బేసికలీ, సో పబ్లిక్ ప్యానిక్ అవ్వకుండా ఆ ఇష్యూస్ ఏమైనా ఉండి, అంటే ఆయిల్ ఉండి కూడా క్లోజ్ చేయడం లేదు, ఓఎంసీ